హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం కొబ్బరి క్యారెట్ బూరెలు చేసుకుందాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ చెప్పాను. అవి తీసుకొని మనమైతే బూరెలు ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడైతే నేను 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యానికి 1 గ్లాస్తో మినపప్పుని తీసుకొని అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు ఇలా పప్పు తేలే అంతవరకు వాటర్ వేసుకొని పక్కన ఉంచుకున్నాను అనమాట. ఒక గంటన్నర వరకు, అరగంట వరకు ఉంచుకోవడం వల్ల మనకి బ్యాటర్ అనేది మంచి సాఫ్ట్గా వస్తుంది అనమాట. బూరెలు వేసుకున్నప్పుడు కానీ తినేటప్పుడు కానీ సాఫ్ట్గా ఉంటుంది బూరెలు. ఇప్పుడు ఇదైతే మనం మిక్సీలోని వేసి ఒక మంచి మరీ పల్స్గా కాకుండా మరీ థిక్గా కాకుండా మధ్యలో ఇలాగా నేను చూపిస్తున్న విధంగా బ్యాటర్లా తయారు చేసుకోండి. ఇప్పుడు దాంట్లోని మైదా పిండి 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. మీకు ఇష్టమైన విధంగా మీరు షుగర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ బట్టి. నేనైతే ఇక్కడ ఓన్లీ బూరెలు అంటే హల్వాలో కూడా వేస్తాం కాబట్టి ఇప్పుడు తక్కువే వేసుకుంటున్నాను. ఇందులో అయితే తక్కువ వేస్తున్నాను. బూరెలు అయితే నేను ఆల్రెడీ బూరెలకి లోపల క్యారెట్ ఏదైతే పెడుతున్నామో దాంట్లో ఎక్కువ స్వీట్ ఉంటుంది కాబట్టి ఇందులో కొంచెం తక్కువ స్వీట్నెస్ కోసం అనేసి తక్కువ షుగర్ని అయితే వేస్తున్నాను. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టండి. అలా పక్కన పెట్టుకోవడం వల్ల అందులో ఉన్నవన్నీ బాగా షుగర్ కానీ మైదా పిండి కానీ ఆ బ్యాటర్తో బాగా కలుస్తుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యిని అయితే వేసుకుంటున్నాను అన్నమాట. నెయ్యిని అయితే వేసుకున్నాను అనమాట. 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యిని వేసుకొని 1 కప్తో క్యారెట్ని వేసుకుంటున్నాను. 1 కప్పు క్యారెట్ అనేది మీ ఇష్టం, మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నాకైతే ఆ బ్యాటర్కి 1 కప్పు ఇప్పుడు నేను చూపిస్తున్న కప్పుతో క్యారెట్ అయితే సరిపోద్ది అనుకుంటున్నాను. అందుకే ఆ కప్తో క్యారెట్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు 1 కప్పు క్యారెట్కి మనమైతే 1/2 కప్పు వరకు పంచదారని తీసుకోవాలి. ఇంకా మీకు ఎక్కువ స్వీట్గా కావాలి అనుకుంటే మరి కొంచెం వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. పంచదార ఎంత వేసుకోవాలని ఏం లేదు. ఇప్పుడు ఇది గోల్డ్ మరీ అంత మాడిపోయకుండా మరీ ఇటు కాకుండా కొంచెం లైట్గా కలర్ మారేంత వరకు యాగనిచ్చుకోండి. దాంట్లోని మీరు దాన్ని కొంచెం బాగా దగ్గరగా కలర్ మారినంత వరకు వేగనించుకున్న తర్వాత అందులోని 1/2 కప్ వరకు మీరు కొబ్బరి తురుముని అయితే వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంకా ఏం కావాలన్నా వేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ మా దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ కొబ్బరి తురుము ఉంది, అందుకే మేము కొబ్బరి తురుముని అయితే వేసుకున్నాము. ఇప్పుడు ఇంకో వైపు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని చిన్న బౌల్ పెట్టుకొని అందులో షుగర్ వేసుకున్నాను అనమాట. 1/2 కప్పు షుగర్ అయితే నేను వేసుకుంటున్నాను. ఇందులో షుగర్ అనేది మనకి పాకం అవ్వాలి కాబట్టి షుగర్లోని మనం కొంచెం అయితే వాటర్ని వేసుకుందాము. దానివల్ల ఏంటి అంటే పంచదార బేగా కరిగిపోయి పాకంలా అవుతుంది. ఇప్పుడు ఇందులోనైతే నేను ముందు చెప్పాను కదా కొబ్బరి తురుము వేసుకోవాలి అని. నేనైతే కొబ్బరి తురుము వేసుకొని మళ్ళీ కొంచెం దగ్గరగా ఫ్రై అయ్యేటట్టు వేపుతున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం బాగా కలర్ చేంజ్ అయిపోతుంది కదా, ఇప్పుడు దీన్ని దించేసుకొని మనం ఏదైతే ఇందాక పాకంలా చేసామో ఆ పాకం దాంట్లోని వేసేసుకోవడమే.
వేసేసుకొని కొంచెం బాగా కలుపుకొని, ఇది మనకి ఉండ చుట్టడానికి ఎలా అయితే గట్టిగా ఉంటుందో అలాగా దగ్గరగా కలుపుకొని కొంచెం సేపు అలా స్టవ్ మీద ఉంచాలి. ఇది అలా కొంచెం దగ్గర పడి మనకి ఉండొస్తుంది అన్న టైంకి స్టవ్ ఆఫ్ చేసేయాలి. చూడండి నేనైతే కొంచెం సేపు ఇలా పొయ్యి మీద ఉంచి దగ్గరగా అయ్యేంతవరకు ఉంచుతున్నాను. మీరు ఇంకొకటి మీరు ఇందులోని కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది కదా. ఇప్పుడు బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. నేనైతే స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకున్నాను. కొంచెం సేపు చల్లారేంత వరకు ఫ్యాన్ కింద పెట్టి, అప్పుడు చల్లారిపోయాక మనమైతే వంటల్ని తయారు చేసుకున్నామే. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మేమైతే చాలాసార్లు చేసాము, ఇంట్లో చాలా ఇష్టంగా తిన్నారు. ఇప్పుడైతే కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి అందులోని మీకు బూరెలు తేలేంత వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ని వేసి కొంచెం వేడి అయ్యేంత వరకు అలా ఉంచండి. ఈలోగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ క్యారెట్ తురుముది, దీన్నైతే మరి చల్లారే వరకు ఉండాలి కదా. ఈలోగా ఆయిల్ కూడా హీట్ అవుతుంది. మనం ఇవి కూడా ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇదైతే మనము ఒక 10 నుంచి 20 నిమిషాల వరకు టైం పడుతుంది. దీన్ని బాగా దగ్గరికి హల్వా లాగా అవ్వాలన్నమాట. అప్పుడే మనకి వంటకి చేతికి అంటుకోకుండా మనకి మంచిగా ఉండలా వస్తుంది. చూస్తున్నారు కదా, దగ్గర పడుతుంది. అలా కొంచెం సేపు అలా ఉంచాలి. ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఇగోండి, మేము చూపిస్తున్న విధంగా అలా ఆపకుండా దాన్ని అలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద నుంచి తీసేసుకుందాం. చూస్తున్నారు కదా, అది దానికి అంటుకోకుండా ఎలా అయితే సపరేట్ అయిపోతుందో అప్పుడే మనకి ఉండ చుట్టడానికి రెడీగా ఉన్నట్టు. లేదు అంటే ఇంకా మీరు కొంచెం సేపు స్టవ్లో మీద ఉంచి అలా దగ్గరికి అయ్యేంత వరకు ఉండాలి. చూడండి ఎలా అయితే ఉందో. దీన్నైతే ఇప్పుడు ఒక ప్లేట్లో వేసి ఫ్యాన్ కింద ఒక 20 మినిట్స్ వరకు మీరు ఉంచితే అది అయితే చల్లారిపోద్ది అన్నమాట. అప్పుడు మీరు వండలు చుట్టేసుకోవచ్చు. ఇవన్నీ నేనైతే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇదంతా. ఇప్పుడు ఒక చల్లారేంత వరకు ఫ్యాన్ దగ్గర పెట్టి చల్లారేంత వరకు ఉంచితే మనం ఉండలు చుట్టడానికి ఈజీగా ఉంటుంది. నాకైతే ఇప్పుడు చల్లారిపోయింది అనిపించింది. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా అయితే నేను ఉండలు చుట్టుకున్నాను. ఉండలు చుట్టేసుకొని అన్నీ కూడా ఇలా ఉండలాగా ముందే చుట్టేసుకొని ఉంచుకున్నాను, ఫాస్ట్గా పెట్టేసుకోవడానికి. ఇదిగోండి, అన్నీ కూడా చేసి ఉంచాను. ఇప్పుడు ఇవి ఒక్కొక్కటి కూడా మనం ముందు ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చూసుకెళ్ళి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోని బ్యాటర్లో వేసుకొని కలుపుకుని దాన్ని స్లోగా తీసి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇగోండి, నేనైతే ఒకసారి ఒక 5 అలా బూరెలు వేసేస్తాను. చూడండి, ఇగోండి మీకు చూపిస్తున్న కలర్లోకి వస్తే అయిపోయినట్టే బూరెలు తీసేసుకోవచ్చు. ఇప్పుడు తీసేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ, ఇంకా పిల్లలు చాలా ఇష్టంగా తినే బూరెలు అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. చూడండి, మీకు చూపిస్తాను ఈ బూరెలు అయితే ఎంత సాఫ్ట్గా ఉన్నాయి అని. గోండి, పట్టుకుంటే చాలా సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయన్నమాట. లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఆ క్యారెట్ మనం పెట్టుకున్నాం కదా, టేస్ట్ అయితే మేము టేస్ట్ చేసాము, చాలా టేస్టీగా ఉంది. ఎంతో స్వీట్గా
భలే ఉందన్నమాట. స్వీట్ ఇష్టపడిన వాళ్ళు అయితే దీన్ని తప్పకుండా ట్రై చెయ్యండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ బూరె లోపల నెయ్యి టేస్ట్, ఇంకా యాలకులు మనం వేసుకున్నాం కదా, దాని టేస్ట్ కూడా చాలా బాగా తెలుస్తూ చాలా టేస్టీగా అనిపించింది నాకైతే. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.